Assalamualaikum. Hi, hello, welcome back to our channel Sheikh Saidani. How are you all? I am fine. మండే మార్నింగ్ షూట్ చేస్తున్నాను ఈ వీడియో. ఎవరు స్కిప్ చేయొద్దు. ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నాను. నా కల్బంద మొక్కకి 2 పిల్లలు పుట్టాయి. సో స్వీట్ కదా, ఎవరు దృష్టి పెట్టకండి. చాలా ఇష్టంతో పెంచుకుంటున్నాను ఈ మొక్కని. కట్ చేయాలంటే నాకు చాలా బాధగా ఉంది, అయినా కట్ చేస్తున్నాను హెయిర్కి పెట్టుకుందామని. వీక్లీ వన్స్ అయినా హెయిర్కి అప్లై చేసుకుంటాను. మీ ఇంట్లో కూడా కలబంద చెట్టు ఉందా? లేకపోతే నాటుకోండి. కలబందతో చాలా యూజెస్ ఉన్నాయి. ఫస్ట్ సైడ్కి ముళ్ళు ఉంటాయి కదా, అవి కట్ చేసేసి 2 పీసెస్గా కట్ చేసుకోండి. హోమ్తో ఇలా చేస్తే ఆ జెల్ అంతా బయటికి వచ్చేసిద్ది. జెల్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు ఈ జెల్ని చేతితో తీసుకొని హెయిర్కి బాగా అప్లై చేయాలి. మసాజ్ చేసినట్టు చేయాలి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్. ఈరోజు హెడ్ పాత్ చేద్దాం అనుకుంటున్నాను. చేసే ముందు ఇలా 1 అవర్ అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటాను హెయిర్కి. మనం బయట నుంచి కొనుక్కొచ్చుకున్న వాటిలో ఆయిల్స్, షాంపూస్లో కెమికల్స్ కన్ఫామ్గా కలిసే ఉంటాయి. ఇలా న్యాచురల్గా ఇంట్లో ఉన్న కలబందతో ఇలా ట్రై చేయండి. హెయిర్ స్మూత్గా షైనీగా ఉంటుంది. ఆ జెల్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇప్పుడు హెడ్కి అప్లై చేసుకోవడమే హెయిర్కి. హెయిర్ ఊడడం చాలా వరకు తగ్గిపోతుంది. ప్లీజ్ మీరు కూడా ఒకసారి యూజ్ చేయండి. ఇప్పుడు నుంచో వెయిట్ చేస్తున్న పెళ్లి పిలుపు వచ్చేసిందో. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అన్నాను కదా, ఇదేనండి. మా అన్నయ్య మ్యారేజ్, వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి మా బాబాయ్ పిన్ని వచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అదేనండి, ఇంట్లో మ్యారేజ్ జరుగుతుంటే ఎవరు హ్యాపీగా ఉండకుండా ఉంటారు చెప్పండి. వెడ్డింగ్ కార్డ్ కూడా బాగుంది. నా సబ్స్క్రైబర్స్ అందరూ మా అన్నయ్య పెళ్ళికి వచ్చేయండి. మీకు కూడా చూపిస్తున్నాను ఇన్విటేషన్ కార్డు. లైఫ్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది మ్యారేజే. కన్ఫామ్గా నేను చెప్తున్నాను కదా. అన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను కదా, అందుకని ఇది కూడా షేర్ చేసుకుంటున్నాను. ఈ ఇన్విటేషన్ కార్డు, వెడ్డింగ్ కార్డు మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో ఆల్రెడీ పెళ్లి సందడి స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఒక్కొక్క పెళ్లి వీడియోస్ వస్తూనే ఉంటాయి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నుంచి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంత సపోర్ట్ చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. బయట వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలంటేనే ఇంట్లో హడావుడి మామూలుగా ఉండదు. అలాంటిది ఇంట్లో మా అన్నయ్య పెళ్ళి ఇంకెంత హడావుడిగా ఉంటుందో మీరే గెస్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇంతవరకు వచ్చేసాం, మ్యారేజ్ ఏజ్ అంటూ వచ్చేసింది. ఇప్పుడు మ్యారేజ్ అయిపోతుంది మా అన్నయ్యకి. ఏ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ కూడా అలాగే ఉంటుంది కదా. సాటర్డే హల్దీ ఫంక్షను, సండే మ్యారేజ్, మండే డిన్నర్. ప్రతి ఒక్కరి లైఫ్లో మ్యారేజ్ అనేది చాలా మెమొరబుల్ మూమెంట్. ఈరోజు సింపుల్గా అయిపోయే రెసిపీస్ ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఎగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసేసాను. బాయిల్స్ అయిన ఎగ్స్ని ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత 6 or 7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ అవ్వడమే లేటు. ఈ ప్రిపరేషన్ 2 మినిట్స్లో కంప్లీట్ అయిపోయిద్ది. ఏంటి ఇంత ఆయిల్ వేస్తుంది అనుకుంటున్నారా? ఈ ఎగ్ ఫ్రైకి ఆయిల్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే టేస్ట్ అంత సూపర్గా ఉంటుంది. మా హస్బెండ్కి ఇలా ప్రిపేర్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. లో ఫ్లేమ్లోనే ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. హై ఫ్లేమ్ అయితే అసలు పెట్టకండి. హీట్ ఎక్కువ అయితే ఆయిల్ మాడిపోయిద్ది, టేస్ట్ బాగోదు. పసుపు, ఉప్పు, కారం బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలపండి. నాకు ఈ రెసిపీ కూడా నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచే తెలిసింది. చాలా టేస్ట్గా ఉండేది. ఒకసారి ట్రై చేయండి, అస్సలు ఎప్పటికీ మర్చిపోరు. చాలా క్విక్గా అయిపోయింది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ కట్ చేసుకున్న పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ అని దీనిలో వేసుకోవాలి. ఈ ఆయిల్లో బాగా స్ప్రెడ్ అయిపోయేటట్టుగా మెల్లగా కలపాలి. ఫాస్ట్గా కలిపేస్తే లోపల పచ్చ సోన సపరేట్ అయిపోయిద్ది. వేడి వేడి రైస్లో ఈ ఆయిల్ వేసుకొని కలుపుకుంటూ ఆ ఎగ్ని నంచుకుంటూ తింటుంటే ఆహా, ఎంత టేస్ట్గా, ఎంత సూపర్గా అమృతంలా ఉంటుంది. నేను చెప్పడం కాదు, ఒకసారి మీరే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేశాను. పొద్దునుంచి ఇప్పుడు దాకా ఎలా ఉందో నా వీడియో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్.